దేశమంతా ఇప్పుడు 'దురంధర్ 2' గురించే మాట్లాడుతున్నారు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచమంతా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇక భారత్ అంటే ఎప్పుడూ ద్వేషంతో రగిలిపోయే పాకిస్తాన్‌లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విశేషం. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఎన్ని ఉన్నా బాలీవుడ్ సినిమాల పట్ల అక్కడి ప్రజల్లో ఉన్న అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పాక్‌లోని కరాచీ నగరం, అందున ఒకప్పుడు గ్యాంగ్స్టర్ రెహమాన్ దకేత్ అడ్డాగా పేరుగాంచిన లారీ ప్రాంతంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అక్కడి కుర్రాలు ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేసుకుంటున్నారు. సినిమాకు భాషా భేదాలుండవు, కళకు సరిహద్దులు అడ్డుకావని నిరూపిస్తున్నారు. రణవీర్ సింగ్ను ఇక్కడి కుర్రాలు పవర్ హౌస్ పెర్ఫార్మర్ అని అభివర్ణిస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం మరింత భారీగా విస్ఫోటంలా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం కళ్ళుకాయలా ఎదురు చూస్తున్నామని వారు అంటున్నారు. ఈ సినిమా రెండు దేశాల మధ్య వారధిలా పనిచేస్తుందని కూడా కొందరు భావిస్తున్నారు. అధికారికంగా భారతీయ సినిమాల విడుదలపై పాకిస్తాన్లో ఆంక్షలు ఉన్నప్పటికీ పైరసీ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అక్కడి ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను ఫాలో అవుతున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక భారీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. రణవీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు ఇందులో నటిస్తున్నారు. భారత నిఘా వర్గాల నేపథ్యంలో సాగే ఈ కథలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని చిత్ర బృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది.